సంగారెడ్డిలో నిర్వహించిన జెడ్పీ సమావేశానికి హాజరయ్యారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ దృష్టికి, ఎందుకంటే సంబంధిత మంత్రి మీరే కాబట్టి, ముందు ఆ ట్రాన్స్ఫర్స్ ని ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు గతంలో అర్బన్ లో పనిచేసినటువంటి డాక్టర్లను దయించి ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రూరల్ కి షిఫ్ట్ చేయండి. చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రూరల్ లో ఉండి పేద ప్రజలకు సేవ చేసినటువంటి డాక్టర్లని అర్బనైజేషన్ వైపు షిఫ్ట్ చేస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది దయచేసి ఆలోచించండి. ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ పిఎస్సీలోకి రావడానికి ఇష్టపడతలేదు. వీళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అటెండ్ అవుతారు. కాబట్టి వీళ్ళని కొంతకాలం ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు రూరల్ పిఎస్సీస్ పంపించి ముందు పిఎస్సీలలో పూర్తి స్థాయి లోపల డాక్టర్లు సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వాటికో లేదా వానపడుకుల ఆసుపత్రికో తర్వాత సిబ్బందిని చేయాల్సిందిగా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంకొక చిన్న విజ్ఞప్తి, ఈ హాస్పిటల్స్ లోపల అన్ని 100 బెడెడ్ హాస్పిటల్స్ లోపల ఈక్వల్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ లేదు. దయచేసి వడ్డించేవాడు మనవాడు అయితే మన దవాఖానికి ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది, వడ్డించేవాడు మనవాడు కాకపోతే లేదన్నట్టు అన్ని వానపడుకుల ఆసుపత్రిలోకి ఒక ప్రిస్క్రైబ్డ్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ని, ఇందాక ఒక జడ్పీటీసీ గారు అడిగినట్టు కార్డియాక్ అరెస్ట్ అయితే ఒక కార్డియాక్ డాక్టర్ లేరు అనేటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి ఎక్కడైతే 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయో వాటిలో అన్ని టెంపరీ కాంట్రాక్ట్ క్యాజువల్ బేసిస్ ఇంక్లూడింగ్ శానిటేషన్ తో సహా. కాబట్టి మా జిల్లా మంత్రి మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వైద్య ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టి ఈ పర్మనెంట్ నియామకాలు కొంచెం కొనసాగిస్తే బాగుంటుంది అనేది మీ ద్వారా అప్పీల్ చేస్తూ రూరల్ అర్బన్ మధ్యలో కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిందిగా మీ దృష్టికి తీసుకురావాల్సిందని కొంతమంది డాక్టర్లు చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని సమీక్షించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.